ప్రభునందు ప్రియులారా, లోక రక్షకుడును మనందరికీ ప్రభువైన క్రీస్తు యేసు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో షలోం. ఈ యొక్క వీడియో ద్వారా బాప్తిస్మమును గుర్చిన ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది లూకా సువార్త 3వ అధ్యాయము ఈ యొక్క 2వ వచనం చివరి అంశం నుండి చదువుకుందాం. అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఆ వాక్యం ఏమంటే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. కాబట్టి ఈ యొక్క యోహానుకు వచ్చిన దేవుని వాక్యం ఏమంటే, ఈ యొక్క బాప్తిస్మము, నీటి బాప్తిస్మమును పొందాలని, పశ్చాత్తాపము మారు మనసు సంబంధించిన పాప క్షమాపణ కొరకైన ఏమంటాడంటే, ప్రభు మార్గము సిద్ధపరచడి, ఆయన త్రోవలు సరళము చేయుడి మార్గాలు, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. అంటే యేసయ్య అనే ఆ రక్షణ చూడాలంటే ఈ మార్గము అయితే ఆ రోజులలో ఉన్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నవి, అవే హెచ్చుతగ్గులు, మనుషుల మధ్యన గరుకుతనము, వంకరతనము, ఇవన్నీ మన యొక్క ఆత్మీయ స్థితిని తెలియచేస్తుంది. వాటన్నిటిని సరిచేసేందుకు ఈ యొక్క వాక్యరూపము మొదటిగా నీటి బాప్తిస్మమును తీసుకోవాలి అనే ఒక సత్యాన్ని తెలియచేస్తుంది. ఇదే బాప్తిస్మము. ఆ తదుపరి ఇదే విషయాన్ని గురించి, యేసు అధికారాన్ని గురించి ప్రశ్నించిన ఈ యొక్క ప్రధాన యాజకుడు, పెద్దలు వాళ్ళతో ఏం చెప్తాడంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూస్తే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. కాబట్టి వాళ్ళ యొక్క ఆ కుతంత్రాన్ని, కుయుక్తిని గమనించిన యేసయ్య ఆ యొక్క బాప్తిస్మం గురించి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర జవాబు లేకపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అసలు బాప్తిస్మం అంటే ఆ విధముగా మొదట ఆ మానసిక స్థితిని సరిచేసుకొని దాని గుర్తుగా నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి మునగడం ద్వారా. 2, ఆత్మ సంబంధమైన బాప్తిస్మము క్రీస్తు ద్వారా పొందుకుంటాం. ఈ సత్యాన్ని గ్రహించి బాప్తిస్మం గురించి అనేక మాటలు కాదు కానీ ఈ ఒక సత్యాన్ని గ్రహించాలని తెలియజేస్తూ షలోం.